అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ధర్మంలో ప్రతి పండగకి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అసలు ఉగాది పండగ అర్థం ఏంటి, పరమార్థం ఏంటి మీతో చర్చించాలని, మీతో షేర్ చేసుకోవాలని ఉగాది పండుగ గురించి మేము ముందుకు వచ్చాను. ఉగాది అనేది తెలుగు పండుగలలో చాలా ప్రముఖమైంది. ఉగాది పేరుతో మనం తెలుగులో జరుపుకుంటాం, తెలుగువారు ఆంధ్ర తెలంగాణలో. సంవత్సరాది పేరుతో కర్ణాటకలో జరుపుకుంటారు, మహారాష్ట్ర, గోవా, పంజాబ్ దేశవ్యాప్తంగా ఈ పండుగని జరుపుకుంటారు. కొత్త సంవత్సరాన్ని ఆరంభం సూచకగా. కొత్త సంవత్సరం అనేది మనకందరికి ఫస్ట్కి మన ఉగాదికి చాలా వ్యత్యాసం ఉంది. అన్ని రకాలుగా శాస్త్రీయంగా సైంటిఫిక్గా వ్యత్యాసం ఉంది, ధర్మం ప్రకారం కూడా వ్యత్యాసం ఉంది. ఏ రకంగా అంటే ఇప్పుడు డిసెంబర్ 31కి జనవరి 1కి పెద్దగా కాలంలో కానీ వాతావరణంలో కానీ ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఉగాది అలా కాదు. ఇప్పుడు వసంత ఋతువు ప్రారంభం, చెట్లు చిగుర్చి పచ్చని వాతావరణము, మామిడి తోరణాలు ఇవన్నీ కూడా అంటే వాతావరణంలో మొత్తం ఒక రకమైన మార్పు వస్తుంది. చాలా అందంగా తయారవుతుంది వాతావరణం. వసంత ఋతువు ప్రారంభానికి ఉగాది సూచిక. అదే డిసెంబర్ 31కి జనవరి 1కి పెద్దగా మార్పు ఏముండదు. డిసెంబర్ 31 జనవరి 1 అనేటివి కేవలం న్యూమరికల్ నెంబర్స్, జస్ట్ 1 to 3 బేస్డ్గా డేట్ చేంజ్ అవుతుంది అంతే. కానీ ఇది ప్లానెటరీ మోషన్స్, నక్షత్రాలను బట్టి మారుతుంది. సో ఖగోళ శాస్త్రం ప్రకారం కాస్మిక్ చేంజ్ అనేది ఉగాది రోజు జరుగుతుంది. కానీ డిసెంబర్ 31కి జనవరి 1కి పెద్దగా మార్పు ఏముండదు. ఉగాది అంటేనే మనందరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటంటే అందులో షడ్రుచులు కలిసి మనం పచ్చడి తయారు చేసుకుంటాం. దీని ఇంపార్టెన్సు, దీని ప్రాముఖ్యత, దీని అర్థం ఏంటంటే షడ్రుచుల్లో మనకందరికి తెలుసు తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పుదనం, కారం ఇవన్నీ 6 కలిపి మనం షడ్రుచులు అంటాం. ఈ షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జీవితంలో ఏదైనా కానీ సపోజ్ కష్టం వచ్చింది, చేదు అనుభవము, సుఖం ఉంది, తీయని అనుభవము, ఇవేవి కూడా శాశ్వతం కాదు. కొద్దిసేపు తీయగా ఉన్నది, కొద్దిసేపు తర్వాత కారం ఉంటుంది. జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ కలిపి ఉంటాయి. మరియు ఏది కూడా శాశ్వతం కాదు. కష్టం శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు అనేది మనకి అర్థం చేయించడం కోసం ఉగాది పచ్చడి అనేదాన్ని మన వాళ్ళు కనిపెట్టారు. ఉగాది రోజున మనందరం కూడా యూజువల్గా చిన్నపిల్లలకి కొత్త బట్టలు కొని స్నానం చేపిస్తారు. ఈ స్నానం ఏంటంటే తైలంతో మసాజ్ చేసి, కొబ్బరి నూనెతో మసాజ్ చేసి స్నానం చేపిస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనేది మెడిసినల్ వాల్యూ ఉన్న ఆయిల్. కోకోనట్ ఆయిల్ చాలా చిన్న పిల్లలకి, పుట్టిన బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా స్కిన్ డిసీజెస్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది, చర్మ వ్యాధులు రాకుండా ఉండేటట్టు. మనం అందరం చూడొచ్చు, ఈ దేశంలో కేరళలో కొబ్బరి నూనె అన్నిటికీ వాడతారు. చర్మ వ్యాధులు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ. కానీ కొబ్బరి నూనె దొరకని దగ్గరనే మిగిలిన ఆయిల్ వాడుకోవాలి. నువ్వుల నూనె, తిల్సోనా ఇట్లాంటి ఆయిల్ కొబ్బరి నూనె దొరకని వాళ్ళే వాడుకోవాలి. సో కొబ్బరి నూనె అనేది మెడిసినల్ వాల్యూ ఉన్న ఆయిల్. అందరూ కూడా బాడీ మసాజ్కి చిన్న బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే కొబ్బరి నూనె వాడచ్చు. యూజువల్గా కొబ్బరి నూనె అనేది లక్ష్మీదేవికి సూచిక, వాటర్ అనేది సరస్వతి దేవికి సూచిక. మనిషి జీవితంలో ఏదైనా ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం, సరస్వతిదేవి అమ్మవారి కటాక్షం, ఇద్దరు కటాక్షం కావాలి. మనకి ధనం ఉండాలా, జ్ఞానం ఉండాలా. ఇది రెండింటిని లక్ష్మీ సరస్వతి కలిపి ఉండాలి అనేదానికి సూచికగా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత చిన్నపిల్లలకి స్నానం చేపిస్తారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో. ఉగాది పండుగలో ప్రముఖమైనది పంచాంగ శ్రవణం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీల దగ్గర నుంచి అన్ని గుడుల్లోన, ఆలయాల్లోన, ఇళ్ళల్లోన పంచాంగ శ్రవణం చేస్తుంటారు. పంచాంగం ఏంటంటే ఇందులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి: తిథి, వార, నక్షత్ర, కారణం అండ్ యోగ. ఈ పంచాంగ శ్రవణం వల్ల మనము ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే మనం యాంటిసిపేట్ చేసి వాటికి తయారీ ఉంటాం. అంటే భవిష్యత్తు గురించి తెలుసుకొని, జ్యోతిష్ శాస్త్రం గురించి తెలుసుకొని భయపడ్డము, బాధపడ్డము, నా రాశి ఇలానే ఉంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇది ఇందుకోసం అని కాదు. మనం మానసికంగా అన్నిటికీ తయారై ఉండాలి. ఎంతైతే మంచి ఉంటుందో అంతైతే చెడు ఉంటుంది. అందరికీ అన్ని కలిపితే అన్ని సమానమే అవుతాయి అనే ఉద్దేశంతో పంచాంగ శ్రవణం చేపిస్తారు. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉగాది రోజునే ప్రజాపతి బ్రహ్మగారు
ఈ సృష్టిని ప్రారంభించారని, కలియుగాన్ని. అందుకని మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నామని, జరుపుకుంటున్నామని చాలా పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ పురాణము, నారద పురాణము, మత్స్య పురాణం ప్రకారం ఉగాది రోజునే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తి వేదాలను తస్కరించకపోతే రాక్షసులు వేదాలను తస్కరించుకొని పోతే రాక్షసుల దగ్గర నుంచి వేదాలను తీసుకొని, వేదం అంటే జ్ఞానం అని, ఆ జ్ఞానాన్ని మళ్ళీ బ్రహ్మగారికి అప్పచెప్పి మనుషులకు అందించేటట్టు చేశారు. సో మత్స్యావతారం యొక్క ప్రధాన అవతార ఉద్దేశాన్ని ఈరోజు నెరవేర్చబడింది. కాబట్టి ఇది పురాణాల ప్రకారం కూడా చాలా ప్రముఖమైన రోజు.